నమస్తే, నేను మీ మహేష్. అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఉద్యోగాలని నోటిఫికేషన్ల ద్వారా కాకుండా బ్యాక్డోర్ రూపంలో అమ్మకాలు చేపట్టేటువంటి విధంగా, అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పర్వాలేదు, పైసలు పెట్టు ఉద్యోగం పట్టు అనేటువంటి ఒక కాన్సెప్ట్తోని మంత్రుల పేర్లు చెప్పి లక్షల రూపాయలను కూడా దోచుకొని ఉద్యోగం లేక తల్లడిల్లుతున్నటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్లా ఇగో ఇంత వ్యాపారం మొదలు పెడుతున్నారు. కాకపోతే వీళ్ళ ముఖాలు చూస్తే మీకు అర్థమైందిగా, ఉద్యోగం వస్తే ఇద్దరు భార్యాభర్తలు, ఉద్యోగం వస్తే మేము ఏడ బాగుపడవచ్చు, నిమ్మలంగా ఉండొచ్చు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఎందుకు, చదువుకున్నాము, నోటిఫికేషన్లనేమో రాలే, ఈ చిన్న చిన్న పోస్టులు నిజంగా బ్యాక్డోర్లు అమ్ముతారంట, ఇస్తారంట అని చెప్పి ఎదుటోడు పెట్టినటువంటి మాటలకు మభ్యపోయి, ఎదుటోడు చెప్పినటువంటి కథ కార్ఖానా, వాడు సూటు బూటు, వాడు వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఉద్యోగం గురించి అంటే వాడు నేరుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సీసీ రూమ్లకు తీసుకొని పోయి ఆ ఫైళ్ళను తీసుకొచ్చుడట, తీసుకుపోవడట. మళ్ళీ 2 నిమిషాలు కాగానే సార్ ఏదో సంతకం పెట్టమంటున్నట్టుండంట. వాడు అల్లకెళ్ళి తెచ్చి పేపర్ ఏం చెప్పించినమ్మా, సంతకం పెట్టించిన కలెక్టర్ కార్యాలయమా ఏడాది? రంగారెడ్డి కలెక్టరేట్. కలెక్టరేట్లు ఎక్కడ? సిసి దాంట్లో సంతకం అందులోకి వెళ్ళేసి డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆఫీస్ ముందు సిగ్నేచర్లు పెట్టేయడము. మళ్ళీ డేట్ రోజు ఎప్పుడు, ఎందుకంటే మీరు అబద్ధం చెప్పారనుకో, అలా కలెక్టర్ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉంటాయి, అలా మీరు వచ్చినా లేదా కూడా తెలిసిపోతుంది. రైట్. ఇక్కడ 2 సార్లు మేము విజిట్ చేసాము. ఆ రెండిట్లలో నాకు డేట్స్ కరెక్ట్గా 8th రోజు ఒకటి ఉంది, జూలై 8th ఒకటి, జూలై 8th ఈ సంవత్సరం 2024 జూలై 8th ఒకటి, అరౌండ్ 11 నుంచి 12 గంటల మధ్యలో. ఓకే. ఇంకొకటి ఏంటంటే 24 తారీఖు జూలైలో. సో ఈ 2 రోజులలో మమ్మల్ని రమ్మన్నారు, వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఓ రిజిస్టర్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఆ రిజిస్టర్ కూడా ఎట్లా ఉంది అంటే జస్ట్ మనం బయట చూస్తాం కదా రిజిస్టర్, ఆ రిజిస్టర్లో ఒక 28 మంది పేర్లు రాశారు, దాంట్లో మా పేర్లు మధ్యలో ఉన్నాయి. సో దాంట్లో పక్కన సిగ్నేచర్లు తీసుకుంటున్నారు. ఆ రిజిస్టర్ చూస్తే కూడా నాకు నమ్మకంగా లేదు, బట్ స్టిల్ అది ఇన్వర్డ్ నుంచి వచ్చింది అనమాట. రిజిస్టర్ ఇన్వర్డ్ రూమ్ ఉంటుంది కదా, అందులో నుంచి తీసుకొచ్చిండు. సో తీసుకొచ్చినప్పుడు నేను దాన్ని నమ్మాల్సిన పరిస్థితికి వచ్చింది. సో అట్లా చేస్తున్నారు. ఇది కూడా చూస్తుంటే జాయినింగ్ లెటర్ అన్నారా, ఇది అమ్మా ఇది. ఇగో ఈ పేపర్లో పెట్టి వీళ్ళు సీల్ కూడా వేసిరా. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగానికి నువ్వు అర్హునివైనవు. నీవు ఎన్ని లక్షలు కట్టిరు? 8 లక్షలు. 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు కట్టి ఉద్యోగానికి అర్హులు అయినారు అని చెప్పి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టరేట్ సాక్షిగా కలెక్టరేట్లో ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆయనకు? 8 లక్షలు. అక్కడ అన్ని ఆన్లైన్లో చేసాము. అన్ని ఆన్లైన్లో 1 లక్ష రూపాయలు మాత్రమే హ్యాండ్ క్యాష్ ఇచ్చాం. ఎక్కడ ఇచ్చారు? కలెక్టరేట్ ఆఫీస్. కలెక్టర్ ఆఫీస్ లో విన్నావు కదా, 1 లక్ష రూపాయలు ఇచ్చిర్రంట. ఇగో ఫ్రమ్ తెలంగాణ స్టేట్ టు శ్రావణి అని చెప్పి ఎంఆర్ఓ క్యాండిడేట్ అని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి ఇలా. ఇగో ఈ కవర్ మీద కూడా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. ఈ లెటర్లను ఒకసారి చూద్దామా? రిజిస్టర్ లో కూడా అడిగినాం. ఇగో ఒక్కసారి చూడండి ప్రజలారా, ఎట్లా మోసం చేస్తున్నారు అనేది చూడండి. ఇగో ఈ కాపీస్ కి సంబంధించినవి. అయితే కింద ఉన్నటువంటి సంతకం ఎవరిదో కాదు నాయన, ఎవరిది? రెవెన్యూ మినిస్టర్ అంట, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిందని ఒకటి ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ దగ్గర ఆయన సంతకం కూడా పెట్టుకున్నట్టుగా కూడా ఇక్కడ ఉంది. ఇది ఒకసారి జూమ్ చేసి మరీ చూపిస్తా, ఒక్కసారి మీరు చూడండి, ఎందుకంటే నేను మీకు క్లారిటీగా కూడా చూపిస్తా. ఇక ఈ పత్రాలను ఇచ్చి ఇక నువ్వు జీవో నంబర్ 107, 108 డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్కు సంబంధించినవి తెలంగాణ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్, ఈ పేపర్ అయితే మంచి తయారు చేసిన వాడు కూడా, కానీ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. అయితే గవర్నమెంట్కు సంబంధించినటువంటి విషయంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో మంత్రుల పేర్లు, మంత్రుల సిగ్నేచర్లు, స్టాంపు మాత్రం వేయలేదు వాడు. అంటే వీళ్ళ పేర్లు చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి తొత్తులుగా మరి ఎవడున్నాడు అక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సీసీకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యాలయంలో ఎవడు తిరుగుతుండు, ఏంది కథ? ఈయనకు సంబంధించిన సిగ్నేచరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన సిగ్నేచర్ ఎట్లుంది? ఇగో దీని సిగ్నేచర్ ఎట్లుందంటే ఇది ఏమో చూసి కొట్టిరే వీళ్ళు. ఇగో ఆన్లైన్లో గూగుల్లో చూడొచ్చుగా ఇలా సిగ్నేచర్ ఎట్లుంటుంది. ఇది కూడా నేను మీకు ఇది మరొక చిత్రమే చూపిస్తాను వీళ్ళది. కానీ
ఇగో వీళ్ళ కథనేమో ఇట్లా నడుస్తుంది. కాదమ్మా, ఇప్పుడు బ్యాక్ డోర్లో మీరు ఉద్యోగాలు పొందాలనుకున్నది తప్పే కదా, ఇది కూడా తప్పే కదా. మరి ఎట్లా దీనికి ఇప్పుడు దీనికి కూడా కేసు అవుతుంది. ఆ దొంగన కొడుకుల్ని ఎట్లా పట్టుకునేది మీలాంటి వాళ్ళు ఇంకెంతమందిని మోసం చేసిరు, వాళ్ళు ఏడ పైసలు కట్టిరు, ఏడికెళ్ళి తెచ్చిరు, ఇంకెంతమంది ఉంటారు మీకు తెలిసి? ఇట్లా నాకు తెలిసి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయన వరంగల్ జనగా. ఇప్పుడు మొత్తం ఎంతమందితో కాంటాక్ట్ ఉన్నారు మీరు ఉద్యోగాల విషయంలో? ఇప్పుడు ముగ్గురం. మీరు ముగ్గురుతో అయినా కూడా మీ సర్కిల్ వీళ్ళంతా ఓకే. యాక్చువల్లీ నా ఒక్కొక్కరికి ఎన్ని కట్టాలి ఇప్పుడు ఒక ఉద్యోగానికి? ఇప్పుడు 8 లక్షలు. 8 లక్షలు ఇస్తే ఉద్యోగం వచ్చినట్టే అన్నారు. వచ్చా ఇక చూస్తున్నా ప్రజలారా, ఇక ఇది తతంగం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో. మరి మంత్రుల అలసత్వమా, లేకపోతే ప్రభుత్వ అలసత్వమా, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యమా? అధికారులకు సంబంధించిన ఏకంగా మంత్రికి సంబంధించినటువంటి సిగ్నేచర్ ఎట్లుంది అట్లా పెట్టి ఇక నీకు ఉద్యోగం వచ్చింది పో, ఇక నువ్వు ఉద్యోగం చేసుకో. మరి ఇప్పుడు ఈయన ఏడికి పంపుదాం? ఏ ఎంఆర్ఓ ఆఫీస్లోదా, ఏ జూనియర్ అసిస్టెంట్గా పంపిద్దామో ఏమో, జూనియర్ అసిస్టెంట్గా మరి ఎక్కడ పంపాలో ఏమో. వాడు ఇచ్చినోడేమో ఫోన్ లేపుతాడు. ఇవాళ జాయినింగ్ అన్నారట. ఇవాళ నువ్వు జాయినింగ్ ఉన్నది, ఇవాళ డేట్లా నువ్వు రావాలని చెప్పి వీళ్ళకు సపరేట్గా వీళ్ళ మెయిల్ ఐడికి ఇంకో మెయిల్ ఐడితోని వాడు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఈ అభాగ్యులు వీళ్ళు నమ్మి నిరుద్యోగులు ఏం చేశారంటే అప్పు సొప్పు చేసి ఉన్నది కుదో పెట్టుకొని 8 లక్షల రూపాయలు కట్టిరు. మరి వీళ్ళతో డబ్బులు కట్టించుకొని వీళ్ళని మోసం చేసి రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఇంత బరిదెగించినటువంటి ఈ యొక్క దుర్మార్గు ఎవరైతున్నారో వీళ్ళ పడదాం ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసే వరకు అందరి న్యూస్ నుంచి మీ మహేష్ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాడు. చూస్తున్నారుగా ప్రజలారా, దీని వెనుక ఇంకా ఎంత కథ ఉన్నది, ఎవడెవడు వీళ్ళని కలిసిండు, ఎక్కడెక్కడ కలిసిండు, దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఫోన్పే ద్వారా బ్యాంకు ద్వారా డబ్బులు కొట్టినటువంటి వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఒకటి, వీళ్ళతో మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ ఇంకొకటి. మరీ ముఖ్యమైనది, కలెక్టర్ ఆఫీస్లోనే 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు తీసుకుర్రని చెప్పేసి అన్నారు. ఆ డబ్బుల విషయానికి సంబంధించింది ఇంకా దీంట్లో ఒక 4 ఏమో ఉన్నారంట. ఈ డబ్బులు తీసుకొని ఇటువంటి క్రమంలో తిప్పేటువంటి క్రమంలో వీళ్ళని ఇంకా ఏమో చెప్పినా ల్యాప్టాప్ సంబంధించిన ల్యాప్టాప్ కూడా ఎందుకు అదేంటంటే ఆన్లైన్ లో ట్రైనింగ్ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ కి ట్రైనింగ్ అయితే ఈ ట్రైనింగ్ ల్యాప్టాప్ అయితే ఎప్పుడు ఇచ్చారో నేను అప్పుడు క్వశ్చన్ చేశాను అనమాట. ఎక్కడైనా ట్రైనింగ్ వాళ్ళకి డిపార్ట్మెంట్లో ఉంటుంది కదా. సో మరి ల్యాప్టాప్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడ వినలేదు. సో ఇది ఎక్కడ అంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మా భార్య కూడా ఇంట్లోనే వేసింది, ఇంట్లోనే వేస్తుంది ఇట్లా అది ఇది అని చెప్పి చెప్పారు అన్నట్టు. అయితే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏంది కథ అనేది కూడా మొత్తం వివరాలు కూడా నేను మీకు అందరి న్యూస్ ద్వారా బయట పెడతా. ఖచ్చితంగా వీళ్ళు వెనుక పడదాం. ఎందుకంటే ఇట్లాంటి అభాగ్యులు ఇప్పుడు చాలా మంది కూడా ఇట్లా ముందుకు రారు. ఎందుకంటే డబ్బులు పోయినాయి, ఉద్యోగము రాదు, అక్కడ మోసపోయినామని చెప్పి కొంతమంది బలవన్మరణాలకు పాల్పడతారు. కానీ అది కాదు, మనం మోసపోయినామని చేరుకున్న తర్వాత ఇంకొకటి మోసపోకుండా చూడాలి. మనలాంటి కుటుంబాలు ఎవరు కూడా రోడ్డున పడకుండా చూడాలి. కానీ ఈ రకంగా మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ చీడ పురుగుల్ని మాత్రం ఖచ్చితంగా పడదాం. చట్టరీత్యా వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి పైసలు పైసలతో సహా చెల్లించేదాకా మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదురా భయ్. మీరు ఎంత తీస్మార్కాలే ఉండని, లేకపోతే ఈ మంత్రులకు సంబంధించినటువంటి తొత్తులుగా మీరున్నా సరే మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చూస్తూనే ఉండండి అందరి న్యూస్.